ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కే వండర్ఫుల్ నైట్ ఫిషింగ్ ఛానల్. ఎప్పటి నుంచో ఈ స్పాట్ గురించి ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ సింగాడిన్ స్పాట్ అనమాట ఇది. సో ఈ రోజుకి కొద్దిగా నీళ్ళు తగ్గినాయి. ఆయన వాటర్లో ఈ నడుము లోతు నీళ్ళలో నడుచుకుంటూ వచ్చేసినాయి. చూసుకోవచ్చు ఇదంతా. ఇది మన నడిచే తోవ, ఇది వచ్చే తోవ. సో మొత్తం వాటరే ఉన్నాయి. అయినా సరే అట్లనే వచ్చేసిన. ఇగో ఇక్కడ కొద్దిగా సాఫ్ చేసుకున్నా. ఇట్లా ఆడదాం సింగు. అట్లనే 2 ఫీడర్లు ఉన్నాయి. ఫీడర్లు గిట్ట వేద్దాం. ఇటొకటి ఇటొకటి 2 ఫీడర్లు వేద్దాం. ఈ ప్లేస్కి అయితే ఫస్ట్ అయితే ఎవరు రాలే, మనమే ఫస్ట్ వస్తున్నాం. ఈరోజు చెరువా చేస్తా, రేపేమో మొత్తం క్లీన్ చేస్తా ఫ్రెండ్స్. చెరువా చేసి ఈరోజు ఆడతా, అట్లనే రేపటి గురించి చెరువా చేసి పెడతా ఈరోజు. సో ఇది లొకేషన్ అయితే, కొత్త లొకేషన్. ఈరోజు ఎట్లుంటుందో షికార్లు. ఇక్కడ మంచి మంచి రవ్వులు పట్టాం అనమాట. ఒక్కొక్కటి 9 కిలోలు 10 కిలోలు రవ్వులు పట్టాం ఇక్కడ. సో ఈరోజు చూద్దాం. ఇక్కడ బడకలు అయితే ఏం లేదు, కానీ చెరువా చేస్తే మన అవుతుంది ఏదో చూడాలి. సో ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం, వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా రోజుల తర్వాత వచ్చా, ఎందుకంటే అవ్వట్లే ఫ్రెండ్స్, అవ్వట్లే షికార్. అందుగురిండని ఇన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్నా. ఈరోజు కొద్దిగా వాటర్ కింద మంజోడం వాటర్ ఇడిచాడు అనమాట. అందుకుండని నీళ్ళు తగ్గినాయి. సాయంత్రం దాకా ఇంకా కొద్దిగా తగ్గుతాయి. సో నెక్స్ట్ నుంచి ఈయన షికారు చేద్దాం ఒక 4-5 రోజులు. తర్వాత కొత్త స్పాట్ చూద్దాం, అవతల ఇంకో స్పాట్ సెట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ ఆడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెరువా చేస్తాడా ఇవన్నీ చూపిస్తాం మీకు. ప్లీజ్ వీడియో నచ్చితే మట్టుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే 5 కిలోలే తీసుకొచ్చిన తౌడు. ఇదంతా ఇదైతే ఇంట్లో కలుపుకొని వచ్చినాయి. ఇదేమో ఆడనికి, ఇదేమో చెరువా చేయనీకి 5 కిలోల తౌడు తీసుకొచ్చినాయి ఈరోజు. ఇవి మొత్తం చెరువా చేసి చూద్దాం ఈరోజు. ఇక మొత్తం ఈయనే వీడియోలు ఉంటాయి మన. ఇక్కడ మంచిగా తగులుతాయి చేపలు. సో ఇది మొత్తం పిండి కలిపి చెరువా చేసి చూపిస్తా ఫ్రెండ్స్. సో పిండి అయితే చెరువా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ కొత్త ప్లేస్ కాదు ఫ్రెండ్స్, అందుకని నన్ను కొద్దిగా చెరువా చేసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్, మొత్తం అంతా చెరువా చేసి సింగ్ సెట్ చేసుకున్నాకే చూపిస్తా ఫ్రెండ్స్. సో మనం కలిపే బయట ఫ్రెండ్స్, ఇది ఫీడర్ల కింద సింగ్ ఆడనికి. ఫస్ట్ అయితే బ్రెడ్, చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎంత 35-40 ఉంటుంది ఇది చిన్న బ్రెడ్ ప్యాకెట్. సో ఇది ఒకటి బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి. చెరువా చేసిన దగ్గర చేపలు వచ్చినాయా లేదా తెలియాలంటే మీకు చూపిస్తా, చూసుకోండి. అక్కడ చెరువా చేసిన మొత్తం బుడగలు వస్తున్నాయి. అంటే బుడగలు వస్తున్నాయి అంటే తింటున్నాయి అని అర్థం. మీకు చూపిస్తా ఇప్పుడు. సో బ్రెడ్, ఇది వచ్చేసి గోధుమ పిండి ఫ్రెండ్స్. గోధుమ పిండి, 2 గుడ్లు,
మాటలు ఎందుకు ఆపేసిన అంటే ముంగట మొసలు ఉంది ఫ్రెండ్స్, మీకు మొసలు గిట్ట చూపిస్తా. ఇక్కడ ఒక్కరు రావాలంటే భయపడతారు, ఎందుకంటే ఇక్కడ ఒక్కటి తల్లి మొసలు తిరుగుతూ ఉంది. సో మీకు మొసలు గిట్ట చూపిస్తా అండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొసలది ఎట్లా పోతుందో చూడండి. సో నేను ఇక్కడైతే ఒక్కడనే ఉన్నా, అందుకు నేను కొద్దిగా భయపడాలి. చాలా పెద్ద మొసలు అది. పోతుంది చూసారా, మునిగిపోయింది. అది మళ్ళీ ఎక్కడ తేలుతుందో తెలియదు. సో ఇట్లాంటి ప్లేసులకు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మొత్తం పిండి కలిపినాక చూపిస్తా ఫ్రెండ్స్. అయితే వేసేసిన ఫ్రెండ్స్, మొసలు అయితే పోయింది. అడిగి పోయింది మొసలి, ఇంకా కనిపిస్తుంది. ఇట్లాంటి ప్లేస్లకి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చెప్పలేం, సాధారణంగా అయితే అటాక్ చేయవు, కానీ చెప్పలేం ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా జంతువుల గురించి. సో అందుకుండానే జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే ఓన్లీ తౌడే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి తౌడు, బ్రెడ్, 2 గుడ్లు వేసాయి. ఇప్పుడేమో కొద్దిగా లైట్ గోధుమ పిండి కలుపుతుంది ఇంట్లోకి. సో ఇంట్లోకి లైట్ గోధుమ పిండి కలుపుతాం. ఇప్పుడు సరిపోతుంది, మంచిగా కలుపుకోవాలి ఇది గిట. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగవచ్చు ఫ్రెండ్స్, చెప్తా. సో వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుండొచ్చు, మొత్తం రెడీ చేసుకొని సెటప్ చేసుకొని అప్పుడు వీడియోలోకి వస్తా ఫ్రెండ్స్. సో అప్పటిదాకా అయితే బంద్ చేస్తా కొద్దిగా. సో ఫ్రెండ్స్, ఫీడర్లు అయితే ఇద్దాం. 2 ఫీడర్లు అయితే పెట్టేసిన, చూపిస్తా. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, కెమెరా సెట్ చేయడానికి అవ్వట్లేదు. సో ఎట్లా సెట్ చేసా. సో 2 ఫీడర్లు, అట్లనే ఇక్కడ సింగ్ సెటప్ గిట్ట చేసా, సింగ్ ఆడదాం. సో ఫీడర్లు అయితే ఇది చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇక్కడైతే బాగా తిరుగుతున్నాయి ఇటు సైడు. సో ఫ్రెండ్స్, సింగ్ సెటప్ అయితే అయిపోయింది. ఇది నాదైతే ఫైబర్ చెడి. ఇది వెనకాల ఇట్లా డోరీ కట్టుకోవాలి. ఈ దారం వచ్చేసి గొరిల్లా లైన్ దారం, ఈ 45 mm గొరిల్లా లైన్. హుక్స్ వచ్చేసి ఈసారి స్టార్ హుక్స్ వాడుతున్నా ఫ్రెండ్స్. స్టార్ హుక్స్ 6 నెంబర్ 0.6, ఇవి స్టార్ హుక్స్ 0.6. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వాడుతున్న ఎక్విప్మెంట్. అయితే ఫస్ట్ గోల్ అయితే వేస్తున్నా.
డోర్. సో ఫ్రెండ్స్ ఫీడర్కి అయితే ఒకటి పడ్డది, కాకపోతే చెట్లలోకి తీసుకుపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రవ్ అయితే సక్సెస్ఫుల్లీ ఒకటి సాయంత్రం 6 తర్వాత పడ్డది ఫ్రెండ్స్. ఒకటి రవ్వు ఉంటుంది, 2.5 కిలోలు ఉంటుంది. ఇది సాలిడ్ సైజ్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇండి ఎగురుతుందని తీసి ఈడేసా, సో పడిపోయింది. చూద్దాం ఇంకేమైనా పడితే ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ ఒకటైతే. చూద్దాం ఇంకేమైనా పడితే. ఒకటే చేప దొరికింది, రేపటి గురుండని చెరువు చేస్తున్నా. చూసారుగా ఫ్రెండ్స్, రవ్వ చేప ఉంటుంది, 2.5 కిలోలు ఉంటుంది. ఒకటే చేప దొరికింది ఫస్ట్ రోజు కాబట్టి. నెక్స్ట్ టైం చూద్దాం, ఇంకా ధమాకా వీడియోస్, పెద్ద పెద్ద రవ్వులు కొడదాం ఇక్కడ. సో దీన్ని 2 పార్ట్ల కింద చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంటే ఈరోజు ఏం దొరకలేదు, ఒకటే దొరికింది కదా, చిన్న వీడియో అయిపోతుంది. సో ఇక్కడిది ఇంకో వీడియో చేసి 2 కలిపి ఒకటేసారి పెడతా, చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఏ వండబల్ అంటూ ఫ్రెషింగ్ ఛానల్. ఈరోజు డే 2, ఈ 2వ రోజు. వీడికి నిన్న ఒకటే కొట్టాం, ఈరోజు ఎన్ని పడతాయో చూడాలి. ఈరోజు అయితే 2 ఫీడర్లు, ఒక సింగు, ఒక సింగిల్ హుక్ లోపల ఆడదామని అనుకుంటున్నా. ఇక్కడ బాగా ఎగురుతున్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైడ్ బాగా ఎగురుతున్నాయి. ఈడ కొద్దిగా చెరువు చేసి ఈడ లప్లప్, ఈ చెట్టు కాడేమో సింగు, ఈడొక ఫీడరు, ఈడొక ఫీడర్, 2 ఫీడర్లు, ఒక సింగు, ఒక లప్లప్, 3 సెటప్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. చూద్దాం దేనికి పడతాయో చూద్దాం. ఈరోజు అయితే కొద్దిగా గట్టి అనేది తీసుకొచ్చే తవుడు. ఈరోజు గిట్ట బాగానే కొద్దిగా చెరువు చేద్దాం. ఇక్కడ నిన్న ఆల్రెడీ చెరువు చేసాం కదా, ఈరోజు నాకు తెలిసి జమ అయి ఉంటాయి. ఇప్పుడు మామూలుగా బగారు చెరువు చేసి సింగ్ మీద కూర్చుందాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కలుపుకొని మొత్తం చెప్పేది ఏముంది, అన్నీ సేమ్ పిండి, బ్రెడ్. ఈరోజు అంటే అట్టిపళ్ళు తీసుకొచ్చి అంతే, సేమ్ బయట అట్టిపళ్ళు ఒక్కటే కలుపుతున్నాయి ఎక్స్ట్రా. సో అవైతే ఏం చూపాను, డైరెక్ట్ మొత్తం అంతా సెటప్ చేసుకుని డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లనే లైక్ అట్లనే ఒక కామెంట్ ఇచ్చుకోండి. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా, సెటప్ మొత్తం చేసుకొని మళ్ళీ వస్తాను. పిండి కలిపేసుకున్నా, సింగిల్ గల్లలు కట్టేసుకున్నా, సింగ్ కట్టేసుకున్నా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సింగిల్ గల్లలు వేద్దాం. సింగిల్ గల్ల అదే లప్లప్ అంటారు కదా, లప్లప్ గిట్ట రెడీ చేసుకున్నాయి కానీ ఫ్రెండ్స్. లప్లప్కి ఇట్లా ఉండాలి, చూసారా ఎట్లా ఎగురుతున్నాయో. సో అదనమాట. కొద్దిగా లోతు పెట్టుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇంతలో సరిపోతుంది. చూద్దాం.
సో ఫ్రెండ్స్ సింక్ అయితే ఒకటి తగిలింది. కానీ ముంగట చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చెట్టు చుట్టుకుంది. వచ్చేసింది ఫ్రెండ్స్, చెట్టు చుట్టుకుంది కానీ వచ్చేసింది. చేలు అయితే కట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 5 కేజీ రవ్వ ఫ్రెండ్స్. ఇది పొద్దున్న నుంచి చెరవ చేసి కూర్చుంటే ఇప్పుడు తగిలింది. చూసుకోవచ్చు గాలంకి అయితే ఇట్లనే దిగింది, సై దిగింది, కింద అటాక్ అయింది. 5 కేజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అని భయం ఉంది అంతే. సైజ్ ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం, టైం ఉంది, ఇంకేమైనా కొడుతుండొచ్చు. సో రెండో రోజు రెండో చేప సాయంత్రం తగులుతుంది. సో ఫ్రెండ్స్ 5 కిలోల చేప సక్సెస్ఫుల్లీ పట్టేసినాం, వేసేసినాం. చూద్దాం ఇంకేమైనా పడితే. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇది ఒక్కటే 5 కేజీల చిల్లర ఉంటుంది. సో ఈరోజు అయితే ఇది ఒక్కటే, ఎందుకంటే కింద గడ్డి ఉంది ఫ్రెండ్స్. కొడుతుంటే కింద గడ్డికి తగిలి మిస్ అయిపోతున్నాయి చేపలు. రేపు పొద్దున్న ఏం చేస్తామంటే మొత్తం అది కొంకల్లాగా ఉంటాయి కదా, తయారు చేయించి మొత్తం గడ్డి అంతా తీపిచ్చి అప్పుడు ఆట చూపిస్తాం మీకు. నిన్నొకటి ఇవాళ ఒకటి, ఈ 2 రోజులు షికారు కాబట్టి ఒకటే వీడియోలో రెండు వీడియోలు పెట్టేస్తా. సో అదే మన వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మాన్స్టర్ చేపలు పడుతూనే ఉంటాం మనం. ఇంకా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్, ఇంకా దొరుకుతాయి, కాకపోతే కొద్దిగా కష్టపడాలి. ఇక్కడ కష్టపడతామంటే చాలా దొరుకుతాయి. ఇక్కడ చూద్దాం, రేపైతే మొత్తం అన్నీ రెడీ చేసుకుని వచ్చి ధమాకా వీడియో చూపిస్తా. ఈరోజు అయితే ఒకటే వేసుకోబోతున్నా. ఏం చేస్తాం, తప్పదు, ఏదో ఒకటి. నెక్స్ట్ టైం చూపిస్తా ఫ్రెండ్స్ మంచి మంచి చేపలు. ఇదే ప్లేస్లో లొకేషన్లో మంచిగా కొడతా. సో అది
ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ KA199 ఫిషింగ్ ఛానల్. మళ్ళీ నీళ్ళలో నడుచుకుంటూ పోవాలి 1/2 కిలోమీటర్ వరకు. సో అది వెళ్ళాలి తొందరగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.